సో హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. సో ఈరోజు అయితే ఇది నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక సెకండ్ బ్లాగ్. ఫస్ట్ బ్లాగ్ అయితే పెట్టేసా. సో ఈరోజు అయితే నేనైతే క్యారెట్ ఫ్రై చేసుకుంటా. నేనైతే 5 క్యారెట్స్ తీసుకున్నా, నాకైతే ఇంత వచ్చింది క్యారెట్ ఫ్రై. నేనే చేస్తా, మా మమ్మీ అయితే లేదు, చూసుకోండి. మా మమ్మీ అయితే బయట ఉన్నారు, లంచ్ చేస్తారు. లంచ్ కాదు, చపాతీ తింటారు. ఇవాళ మండే కదా, అందుకనే మా మమ్మీకి వారం. మా తమ్ముడు అయితే బయట లంచ్ చేస్తాడు. సో నేనైతే అట్లా చేసుకోబోతుంది క్యారెట్ ఫ్రై. మా అమ్మ అయితే పన్నీర్ కర్రీ నిండి, నాకు పన్నీర్ అసలు నచ్చం, మా తమ్ముడికి నచ్చదు. అందుకని నేనైతే క్యారెట్ ఫ్రై చేసుకుంటా. సో ఫస్ట్ అయితే నేనైతే 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటాను. నాకైతే పెట్టేసా, స్టార్ట్ చేస్తా. సాంగండి పెట్టేసా. 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేస్తాను. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇంకో స్పూన్ ఆఫ్ వేసుకుంటాను. నాకు చూస్తే సరిపోదు అనిపిస్తుంది, అందుకనే. సో ఇంకోండి ఆయిల్ అయితే వేసేసుకున్నా. సో నేను ఎప్పుడైతే పోపులు తీసుకుంటాను, మా తమ్ముడు అయితే వచ్చేసారు. నేనైతే పోపులు తీసుకుంటాను. మా తమ్ముడు కొడవాసిపోయినోడు, అన్ని ఎలా తింటారు చూడండి. నీకు కాదు, నాకు. మా తమ్ముడు అలా అంటారు. సో నేనైతే పోపులు అయితే తీసేసుకున్నా. ఈ బాక్స్ ఉంటాయి, నువ్వు వెళ్ళిపో. సో ఇంకండి పోపులు అయితే తీసా. ఆయిల్ అయితే నేనైతే ఫస్ట్ పచ్చెనపప్పు అయితే వేసుకున్నా. నాకు పచ్చెనపప్పు ఇష్టము. అయిపోయి మా తమ్ముడికి ఏం తెలియదు కానీ వచ్చేస్తాడు, అంతే. ఏం తెలియదు కలుపుకుంటాను. సో వేసా, సిమ్లో అయితే పెట్టే ఉంచాను. సో కలిపా. గోల్డెన్ కలర్లోకి వచ్చాక అయితే నేనైతే జీలకర్ర వేసుకుంటా. జీలకర్ర అయితే రెడీగా ఉండేస్తాండి. నేనైతే జీలకర్ర వేసుకుంటాను ఇప్పుడు. తర్వాత అయితే ఆవాలు ఇంకొండి వేసుకోవాలి. ఇవి అంటారు పచ్చెనపప్పు కాదు, ఇవి అయితే ఏదో అంటారు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అది అలా ఆవాలు కూడా వేసేసుకుంటా. ఆవాలు అయితే నేనైతే ఆవాలు అవి అయితే ఎక్కువనే వేస్తా, మాడిపోతాయి. సో మాడిపోతానే అనుకోండి. సో తర్వాత అయితే నేను చెక్కిన క్యారెట్ అయితే వేసేస్తా. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటాను. సో ఇంకండి క్యారెట్ వేసుకుంటా. మీకు అయితే ప్రాసెస్ సరిగ్గా చూపెట్టలేదు కదా, నేను మళ్ళీ చెప్తాను. సో కలుపుకొని ఈ స్టాండ్ అయితే పెట్టుకుంటాను. సో కొద్దిగా చేయి తరుపుకుంటా, గంట అయితే కాలిపోతుంది. సో చాలాసేపు ఉంచేసాను కదా, కాలిపోతుంది.
నాకైతే సో నేనైతే చేస్తాను. సో ఇంకా నేనైతే మిక్స్ చేస్తున్నా. సో మా తాతయ్య అయితే ఫోన్ చేశారు ఏంటంటే నేను మిక్స్ అయితే చేస్తా. మూత పెట్టేసుకోవాలి పెట్టుకుంటా. ఈ చిన్న దాకలో అయితే కడగలేకపోతాను నేను. మా తమ్ముడు ఇక్కడికి వచ్చి పన్నీర్ ముక్క అయితే తినేస్తాడు. ఐస్ క్రీమ్ తెమ్మంటాడంట. మూత అయితే పెట్టేసుకొని నాకైతే ఇక్కడ కాలింది చూడాలి. మనకైతే కష్టాలు ఉంటాయి. మా తమ్ముడిని సో ఇవ్వండి నేనైతే మిక్స్ చేస్తాను. బయట అయితే మా తమ్ముడికి అవుతుంది పెళ్ళి. బయట అయితే పర్వాలేదు మా తమ్ముడికి. సో నేనైతే మూత సరిపోతుంది. సో మూత అయితే పెట్టేసాను నేను. మూత అయితే పెట్టేసాను. ఇంకా లోపల అయితే అవుతుంది. తర్వాత తీసుకుని అయితే సాల్ట్ వేసుకోవాలి. సో నేనైతే ఏమేమి వేసానంటే ఫస్ట్ అయితే మనం ఇదేంటి అది వేయాలి. ఆయిల్ అయితే నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. తర్వాత అయితే మనమైతే పచ్చెనపప్పు వేసుకోవాలి. పచ్చెనపప్పు అయితే నేను ఎక్కువగానే వేసాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత ఏదో పప్పు అంట నేను చూపెడతాను. మా యొక్క పిచ్చడి మా తమ్ముడు ఎలాగంటారు అసలు వీడియో స్టార్ట్ చేస్తే మెంట్లోడ్ అయిపోతారు. ఇదిగోండి పప్పు అయితే వేసుకోవాలి. ఈ పప్పు ఏది తెలియదు అందుకనే చూపెడతాను. సో ఆ పప్పు అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే తీస్తాను. సాల్ట్ అయితే తీసుకున్నాం. ఆ పప్పు వేసుకోవాలి. సో తర్వాత అయితే ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు అవన్నీ వేసుకున్నాక కొంతమందికి ఎల్లుల్లిపాయలు వేసుకుంటారు. అవి అయితే నేను వేయలేదు. మళ్ళీ ఎండు పచ్చిమిర్చి వేసుకుంటారు, అది కూడా వేయలేదు. సో లైట్గా అయితే ఉడికింది. కలుపుకుని అప్పుడు సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ అయితే వేస్తా. కలుపుతాను.
ఎక్కడెక్కడ ఏది సో ఫుల్ అయితే మిక్స్ చేస్తా. మిక్స్ చేసా, టేస్ట్ చూడాలి. కొంచెంసేపు గ్యాస్ మీద ఉండి చూస్తాను టేస్ట్ అప్పుడు, తర్వాత ఎప్పుడే చూస్తాను. అక్కడక్కడ మారినట్టుంది, మూత అయితే పెట్టేస్తాం మళ్ళీ. ఏమో అప్పుడప్పుడు ఒకలా వస్తుంది. కొద్దిగా వేసుకోవాలి సాల్ట్. నేను ఎప్పుడు ఫ్రై చేసినా సరే లాస్ట్ మాత్రం సాల్టే వేస్తాను. చాలే సాల్ట్, మళ్ళీ ఎక్కువ అయిపోతే తింటాక నాకే ఇబ్బంది. ఎక్కువైనా తక్కువైనా లాస్ట్కి మనమే కదండి తినాలి. ఇంక లాస్ట్ అయితే ఈ మిరిగిపోయిన క్యారెట్ ముక్కలు లైట్ అవి కూడా వేసి మూత పెట్టేసా. ఎప్పుడు సాల్ట్ ఎక్కడ తీసాను అక్కడ వెళ్ళి. సో అంటే లాస్ట్గా క్యారెట్ ఫ్రై ఎలా వస్తుందో చూడాలి. ఏమో ఎప్పుడైతే బాగా వస్తుందో అప్పుడప్పుడైతే ఉప్పు తక్కువ అవుతుంది, అప్పుడప్పుడు ఎక్కువ అవుతుంది. చూడాలి. నాకైతే పన్నీర్ అన్నాలో తినేసిదాన్ని అయితే, కానీ ఈ మధ్యన అయితే అసలు పన్నీర్ ఇష్టం ఉండలేదు. సో నాది అయ్యే లోపల టైం పట్టేలా ఉంది. సో చాలా మంది కూడా అయితే నాకైతే సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలా సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ కూడా చేయండి. సో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక ఇదైతే నా దగ్గర నేను అనుకుంటా డైలీ వీడియోస్ పెట్టాలి అని, కానీ అవ్వట్లేదు. పైగా హాలిడేస్ కదా, సమ్మర్, ఇంకా అస్సలు ఖాళీ ఉండదు. మార్నింగ్ లెగిస్తా, టిఫిన్ చేస్తా, మళ్ళీ సైకిల్ అయితే ఉండాలి నాకు. ఆ సైకిల్ మీద రౌండ్స్ వేస్తానికి వెళ్ళిపోతా. మళ్ళీ మధ్యాహ్నం వస్తా, లంచ్ చేస్తా, కొంచెంసేపు టీవీ చూస్తా. తర్వాత సాయంత్రం అవ్వగానే 3, 4 అవ్వగానే వెళ్ళిపోతాను ఆటలకి. తర్వాత మళ్ళీ నైట్ 7కి అలా వస్తాను. 7కి వచ్చిన తర్వాత 7కి వచ్చి స్నానం చేసి అవన్నీ చేసేలో టైం అయితే 8 అవుతుంది. 8కి లంచ్ చేసి 10 వరకు టీవీ చూసి లేకపోతే ఆడుకుని అలా చేసిన తర్వాత ఇంక బెడ్ ఎక్కేస్తా. ఇది సమ్మర్లో నా డే రొటీన్. సో ఇంకోటి ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి తర్వాత అయితే తీసి కలుపుకుని కట్టేస్తా గ్యాస్. టైం అయితే 12:01 అవుతుంది. కరెక్ట్గా నాకు తెలిసి 10కి తింటానేమో లంచ్. ఒక 5 మినిట్స్ నుంచి ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేసి మా తమ్ముడు మా అమ్మ టీవీ దగ్గర అచ్చిపోయారు. ఈ నుంచి కర్రీలు లేకపోతే కుకింగ్ చేసినప్పుడు వీడియోస్ తీసి మూడు డేస్లో కూడా తీస్తా ఈ నుంచి. సో ఈ ఫ్రై అయిపోయాక అయితే
మళ్ళీ స్టార్ట్ చేస్తా. అంతవరకు చిన్న బ్రేక్. సో నా ఫ్రై అయితే అయిపోయింది. ఇంకోండి అక్కడక్కడ మాడిపోయింది. సో నా ఫ్రై అయితే అయిపోయింది. ఇక్కడితో బ్లాగ్ అయితే ఆపేస్తా. మా తమ్ముడు మా అమ్మ బయట అయితే ఇంకోండి అయిపోయింది. సరే గాయ్స్, బాయ్. విష్ యూ ఆల్.